హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన థర్డ్ డే అండి. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడ నా రొటీన్ ఎలా ఉంటుంది, మా అమ్మ ఏమేమి పని చేస్తుంది అన్నదైతే ఈ వ్లాగ్లో అయితే చూపించాలి అనుకుంటున్నానండి. అంటే ఈరోజు మా డే ఎలా జరుగుతుంది అన్నది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. మార్నింగ్ నేను లేచేసరికి 7:30 అయ్యింది. లేచి బ్రష్ చేసుకుని అమ్మ అయితే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేసిందండి. అదైతే తాగేసాను. తీపిగానే ఉంది కానీ ఎలా అయినా తాగడం కష్టమే నాకు అలాంటి పచ్చి జ్యూసులు. అది తాగేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా టిఫిన్ తినలేదండి. ఎందుకంటే ఆకలి ఇట్లేదు నాకు అసలు. మామూలుగా ఇదే హైదరాబాద్లో ఉంటే వాటికి ఆకలేసేస్తే తినేసేదాన్ని, పని చేసుకుంటాను కదా. ఇక్కడ పని చేయను ఏమి చేయను కాబట్టి నాకు ఇంకా ఆకలేదు. సో ఇప్పుడైతే అమ్మ జీడికాయలు అయితే బద్దలు కొడుతుందండి, చూపిస్తాను మీకు. మా అమ్మ అయితే జీడి పిక్కల్ని కొడుతుందండి. ఇవి ఏమంటారమ్మా? జీడి గింజలు అయితే బద్దలు కొడుతుందండి. ఈ మామూలుగా అయితే పచ్చిగా ఉంటాయి, మనం కత్తిపెట్టి మీద కోసుకోవాలన్నమాట. అమ్మ నేను వచ్చాక కోద్దామన్నట్టు వీటిని పక్కన పెట్టిందండి. మొత్తం ఎండకి ఎండిపోయినాయి. సో ఈ ఎండకి ఎండిపోయిన వాటిని ఇలాగా రుబ్బురోలు పత్రం ఇచ్చుకుని కొడుతుంది అనమాట. అవేమో ఇలాగ పచ్చి జీడిపప్పు అయితే వస్తుంది మనకి. ఈ తొక్క తీసుకోవాలి అంటే ఇటు నానబెడతాను కదండి నేను, అలా నానబెట్టుకుని మనం తొక్క తీసుకుని కూర అయితే వండుకోవాలి. చికెను మటన్లో ములక్కాడ ఇలాంటి వీటిలో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. ఎవరిచ్చారమ్మా? తెచ్చింది పెద్ద చేసాడు దాచించారు. చేతికి నూనె రాసుకోపోయి మళ్ళీ పొక్కుపోతుంది ఏదో అంటారు కదమ్మా. మామూలుగా అయితే పచ్చికొన్నప్పుడు కొత్తే ఇంకా బాగా వచ్చేదా? ఇప్పుడు బాగా వస్తుందా? పర్వాలేదు, ఇలాగ వస్తాయి. పప్పు తీసేదాకా అది అలా బొక్క. నన్ను అడిగితే దాన్ని అది ఇదే సులువుగా ఉందా? బాదంకాయ కొట్టినట్టు కొట్టేస్తున్నావా? మొన్న పచ్చి గింజలు కోసి కూర తిన్నా తింటాను అన్నారు. మాంసం ఏట మాంసం ఆ జీడి ఇలా కొత్తాం కదా, ఇది అంత నల్లగా పట్టేస్తుంది. పట్టేసి పొక్కుపోయి స్కిన్ ఊడిపోద్దమ్మా, జాగ్రత్తగా ఉండండి. నీకు అసలు షుగర్ ఉందే బాబా. నేను కొట్టినాయి వద్దు, నువ్వు కొట్టలే, నేనే కొట్టలే. నువ్వు కొడతావా? నేను ఒకటి కొడితే ఒక అరగంట పడుతుందేమో. ఈరోజు టిఫిన్ అయితే అమ్మ ఇడ్లీలు వేస్తుందండి. మా షానుడు పూరి అయినమ్మా అంటే వద్దు, నాకు ఇడ్లీయే కావాలందంట. అందరూ అసలు ఇడ్లీ ఎలా తింటారు బాబు రోజు? ఇడ్లీయే తింటాం తల్లి. ఇడ్లీ ఎలా తింటావో, పప్పు ఎలా తింటావో. పాయింట్ ఏంటంటే మీకు అందరికీ గుడ్ మార్నింగ్ తల్లి. హాయ్ చెప్పమని అడిగారు రేవతి గారు. ఎవరునా మీ అమ్మగారి చేత హాయ్ చెప్పించండి అనేసి అన్నారు. రేవతి గారు పేరు చూస్తాను, మర్చిపోయాను. రేవతినా జయంతినో చూసి చెప్తానండి ఒకసారి. ఇంకా చాలా మంది అడిగారు, ఇంకా అందరికీ ఒకేసారి హాయ్ అనే సరిపోద్ది. ఇడ్లీలే తింటామండి మేము. ఇడ్లీ అంటే మాకు ప్రాణం, పప్పు అంటే ప్రాణం. అన్నాను పూరి అయినా తల్లి రేపు అన్నాను. పూరి వద్దమ్మా, నాకు ఇడ్లీయే కావాలండి. సరే అని మళ్ళీ ఇడ్లీ పిండి కలిపా. మళ్ళీ ఇడ్లీ కూడా బయట నుంచి. సో ఇంకా అమ్మ ఇందాక ఇడ్లీలు వేసింది కదండి, అవి అయితే ఉడికిపోయినాయి. ఇంకా నాకైతే అమ్మ ఇడ్లీలు పెడుతుంది. అమ్మ తిను అంటదండి. నాకేమో అసలు ఇక్కడ ఏమీ పని చేసేదంత లేదు కదా, నాకు టైంకి ఆకలి లేదనమాట. అదే నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి, టైం టు టైము ఆకలి వేస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఎంత తింటానో దానికి మించిన పని అయితే అక్కడ చేసుకుంటూ ఉంటాను. సో ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది అనమాట. మార్నింగ్ అమ్మ నాకు బీట్రూట్ రసం ఇచ్చిందండి. అది తాగినప్పుడు బాగానే ఉంది. తర్వాత కడుపులో దేవేసింది అనమాట. ఇంకా నా వల్ల కాదనిపించింది, వాంతి వచ్చేస్తుందేమో అనుకుంటే అమ్మ లేదు ఇడ్లీ తినేసి, ఇడ్లీ తింటే నీకు ఇంకా వామిటింగ్స్ రావు అనేసి అంది. సో ఇంక అందుకనేసి ఇడ్లీ
అయితే తింటున్నాను. వద్దు 3 ఇడ్లీలు చాలు అన్న మా అమ్మ వినదండి. 5 ఇడ్లీలు అయితే వేసింది. తర్వాత ఇంటి దగ్గరికే చేపలు అయితే వచ్చాయండి. ఇంకా అమ్మ అయితే చేపలు అయితే ఇచ్చుకుని ఆ చేపలు తీసుకొచ్చిన ఆంటీనే మీరే శుభ్రం చేసి ఇచ్చేయండి అంటే ఆవిడే నీట్గా అయితే వీటిని శుభ్రం అయితే చేసి ఇచ్చేసారనమాట. ఈ చేపల పేరు తుళ్ళు అంటండి. చాలా ముళ్ళులు ఉంటాయండి ఈ చేప. టైము 10:30 అయ్యిందండి. అసలు చాలా టైం అయిపోయినట్టుగా ఉంది కానీ 10:30 అయ్యింది. నేను టిఫిన్ అయితే చేసేసాను. ఇడ్లీ వేసింది కదమ్మ, టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా నేనైతే స్నానం చేసేసానండి. ఇప్పుడు నేను కంప్లీట్ చేయాల్సినవి 4 డ్రెస్ షూటింగ్స్ అయితే ఉన్నాయి. అవి విష్లింక్ నుంచి అయితే పంపించారనమాట. ఇవి ఇప్పుడు ఈ డ్రెస్సెస్ అన్నీ వేసుకుని షూటింగ్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇదండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ మీకు ట్యాగ్ చేస్తాను. ఈ డ్రెస్సెస్ షూటింగ్ అంతా నేను ఒక 10 to 15 మినిట్స్లో కంప్లీట్ చేసుకుని వాళ్ళకి రిటర్న్ అయితే పంపించేసేయాలి. ఏంటంటే మనము ఒక 10 వీడియోస్ చేస్తే 3500 రూపీస్ వస్తాయి అనమాట. దీని మీద మనకి ఏమి ఎక్కువ డబ్బులు వచ్చాయి కానీ సరే 3500 అయినా వస్తున్నాయి కదా అన్నట్టుగా చేస్తున్నాను. ఇంకా 4 డ్రెస్సెస్ ఉన్నాయండి. ఒక డ్రెస్ వేసుకున్నాను, ఇంకా 3 ఉన్నాయి. సో ఈ 3 వీడియోలు అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేసుకుంటాను. ఈ డ్రెస్సెస్ వేసుకునేవన్నీ ట్యాగ్ చేస్తాను చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. అన్ని ఇవి కాటన్, చాలా బాగున్నాయి కంఫర్ట్. కానీ ఇది టాప్ అనమాట, 3 పీసెస్ కాదు. ఇది సెకండ్ టాప్ అండి. ఇందాక వేసుకున్నది టాపే, ఇది టాప్నే. అంటే మనకి లెగ్గింగ్స్ కానీ ప్యాంట్ కానీ ఏమీ రాలేదు, జస్ట్ సింగిల్ పీస్ డ్రెస్ అనమాట. బాగుంది. ఒకసారి మీకు ఓవరాల్ లుక్ అయితే ఉందన్నది చూపిస్తాను. బాగుందా? మా షాను వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఈ డ్రెస్ చాలా నచ్చేసింది అంటండి. ఈ డ్రెస్లో బాగున్నారు ఆంటీ అనేసి చెప్తుంది. నీ పేరేంటమ్మా? చంద్రికకి నేను ఈ డ్రెస్లో నచ్చానంటండి. బట్ నాకు ఎందుకో ఇలాంటి ఓపెన్ డ్రెస్సులు ఎక్కువ అసలు. ట్యాగ్ చేస్తాను చూడండి, మీకు నచ్చితే. ఈరోజు వీడియోలో మీకు నేను 4 డ్రెస్సులు చూపించాను కదండి. ఈ 4 డ్రెస్సుల్లో నేను ఏ డ్రెస్సులో ఎక్కువ బాగున్నాను అన్నది మీరు కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే అన్ని డ్రెస్సుల్లో చాలా బాగున్నానని అనిపించింది. అండ్ తర్వాత ఈ డ్రెస్సెస్ లింక్స్ కనిపిస్తే పెడతానండి, ట్యాగ్ చేస్తాను. లేదు అంటే విష్ లింక్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి లింక్స్ అయితే వస్తాయి. అప్పుడు నేను ఆ లింక్స్ని కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను, చూడండి. ఇది థర్డ్ డ్రెస్ అండి. డ్రెస్ అయితే చాలా 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 ఎక్సలెంట్గా ఉంది. కానీ ఇది సమ్మర్ అవుట్ఫిట్ అయితే కాదు. ఇది మనకి చలికాలంలో వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే అప్పుడు మనకి వేడి ఉండదు. ఇది సిల్క్ అండి, మొత్తం ఫ్యాబ్రిక్. కాటన్ అయితే ఇది చాలా బాగుండేది, ఇది కాకపోతే సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వేసుకుంటే కనుక మీరు రోజు మొత్తం ఉంచుకోవచ్చు, మంచి లుక్ వస్తుంది డ్రెస్ అయితేని. అంటే ఇది 3 పీసెస్ సెట్ అండి. దీనికి మనకి చున్నీ కూడా అయితే వచ్చింది. చున్నీ ఇదిగోండి, సన్నగా ఉంది కానీ పొడుగ్గా ఉంది. సో డిసెంబర్ నవంబర్ ఆ టైంకి అట్లీస్ట్ వర్షాకాలంలో అయినా మీరు ఇది ట్రై చేయొచ్చు. సో ఈ డ్రెస్ కూడా ట్యాగ్ చేస్తాను, చూడండి. ఇది 4th డ్రెస్ అండి. డ్రెస్ అయితే అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్తాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కంప్లీట్ కాటన్ అండి, చూడొచ్చు. చాలా ప్యూర్ కాటన్. ఉతికితే ఇంకా మీకు ష్రింక్ అవ్వచ్చేమో, మనము పెట్టుకునే దానికి ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే బెస్ట్. సో ఇప్పుడు నేను మీకు 4 డ్రెస్సులు చూపించాను కదండి. 4 ఏది ఎక్కువ బాగుంది అన్నది కామెంట్లో అయితే చెప్పండి. ఈ 4 కూడా నాకు కనిపిస్తే ట్యాగ్ చేస్తాను. ఇవి ఎందుకంటే నేను విష్ లింక్ నుంచి పంపించారు నాకు. నేను ఫ్లిప్కార్ట్ మింత్రాలా కాదు, ఇది ఏ వెబ్సైట్లో ఉంటే ఆ వెబ్సైట్లో అయితే నేను చూసి ట్యాగ్ చేస్తానండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సిల్కీ బాగుందా? కట్టే. వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. డ్రెస్సెస్ ఇంకా నేనైతే ఈ డ్రెస్ వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు అప్పితే అమ్మ నువ్వు ఏం చేస్తున్నాను? మాగా పచ్చడి తాలింపు పెడతానమ్మా, తీసుకుంది కానీ ముందర ఫస్ట్ అందరికి ఆయండి. ఈ అందరికి ఆయి బంగారాలు బయట వేడి ఎంత బాగుంది. బాగుంది.
ఇప్పుడు నేను బాగా పచ్చడి తాలింపు పెడతాను, మా పాప చూపిస్తుంది మీకు. నువ్వు చెప్పేసి ఎలా పెడుతున్నావు ఏంటన్నది నేను చెప్తాను మీకు. ఎల్లుడిపల్లి ముందర చెరుకు. ఇంకా చాలా మంది నీ తాటికాయల కోసం అడుగుతున్నారే. ఈ తాటికాయలు చిన్నమ్మ వాళ్ళకి ఫోన్ చేశాను అత్తగారికి. ఈ సంవత్సరం తాటికాయలు ఇంకా రాలేదండి. అసలు లాస్ట్ ఇయర్ మే 5-6 టైంలో తప్పకుండా తాటికాయలు పెట్టింటాను. ఒకవేళ నేను పెట్టించడం కాదంట, వాళ్ళకి పంపించాలంటే పంపిస్తాను. మీరే మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చి తినేది పంపించాలంటే చాలా అవుతుంది. అది మళ్ళీ రావట్లేదు. సో ఇది తాటికాయలు అయితే ఈసారి ఇంకా రాలేదండి. ఎప్పుడు మే నెల ఎండింగ్కి వచ్చేసేది. మా అమ్మ అప్పుడు మే నెలలోనే వచ్చి ఇంట్లో పట్టింది మాకు తాటికాయలు అయ్యని. ఇంకా రాలేదు ఈ సంవత్సరం, ఎందుకో చాలా స్లో ఉంది. ఈ మొన్న మామిడికాయలు ఆళ్ళలో 4 కాయలు ఇస్తే అదే కోసేసి ఎండలో వేసి, కాయ కడిగేసి కోసేసి ఎండలో వేసి అది మిక్సీ పట్టేసి పచ్చికారం కలిపి ఉంచే, నువ్వు వచ్చేగా తాలింపు పెడదాం. ఓకే, ఇది మామిడికాయ పచ్చడి, తొక్కుడు మామిడికాయ. ఇది కూడా ఇదే పట్టలేదని అందులో వేసేసి. ఇప్పుడు ఈరోజు మా అమ్మ మొత్తం పచ్చళ్ళన్నీ తాలింపేస్తుందండి. హైదరాబాద్ నేను తీసుకెళ్తాను అని. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గృహప్రవేశానికి వచ్చినా కొద్దిగా వేసుకుని తింటారు. ఏ ఇడ్లీలో అన్నా దేంట్లన్నా బాగుంటుంది. అది ఎత్తంటేనే నోరు ఊరిపోతుంది. ఇన్ని ఎల్లుల్లిపాయలు వేసుకోండి, ఇన్ని ఎల్లుల్లిపాయలు వేసుకోండి అమ్మ. ఈ 1/2 కేజీ ఎల్లుల్లిపాయలకి కొంచెం తక్కువే. ఇన్ని పాయలు వేసి మిక్సీ పెట్టేసి తాలింపు వేస్తాను. ఓకే, ఇవి రెండు ఏం పచ్చళ్ళు? ఇదేమో దెబ్బకాయ ముక్కలు ఎండలో వేసేసి ఓటలో వేసేసానమ్మా. ఉప్పు నీళ్ళు వేసేసావా? ఉప్పు నీళ్ళు లేదు, ఓటే. దానికే ఓట వచ్చేది. ఏం చేస్తానంటే ఈ దెబ్బకాయలు కడిగేసి పోసేసి ఆ ఓట సాలదాని అందులోనే సన్నీళ్ళు వేసేస్తాను సరిపడాలి. ఆ సన్నీళ్ళు వేసినప్పుడు ఆ కాయకు వచ్చినోట ఈ నీళ్లు కూడా ఎండలో పెట్టేస్తాను. ఆ ఓటలోనే ఉంటాయి కదా, ఎండలో పెట్టేసి ముక్కలు కూడా ఎండలో. ఇంకా మళ్ళీ పనికి పెట్టుకుని ఉప్పు వేయకూడదు? వేయకూడదు, ఉప్పు సరిపడా చూసుకుని వేసేసుకోవచ్చు. ఓకే, ఉప్పు ఎప్పుడు వేసుకోవాలి? తాలింపు వేసినప్పుడు వేయాలా? కాయ ముక్క కోసేసి ఉప్పులో వేసేస్తాం కదా, ఆ ఉప్పులో వేసినప్పుడు గ్లాసు నీళ్ళు. ఓకే, అప్పుడు మళ్ళీ మళ్ళీ రోజులు పిండి వేసి ఎండలో వేసేస్తాను. అవి ఎరగండి పోయేదాకా మళ్ళీ ఓటలు వేయకూడదా? ఓట ఏరియాగా పెట్టుకోవాలి, ముక్కలు ఏరియా పెట్టుకోవాలి. ఓట కూడా ఎండలో పెట్టాలి. ఓట కూడా పెట్టుకోవాలి, బట్టి సన్నీళ్ళు వేస్తాను కదా అందుకని. అప్పుడు ఈ ఓట ఈ ముక్కలతో పడంగా ఎండలో ఎండుతాయి. అప్పుడు ఆ ముక్కలు అవి ఎరగండి పోయాక ఈ ఓట వడగట్టేసుకుని, ఇసుక ఏమన్నా పడుతుంది మేము వడగట్టేసి ఆ ముక్కలు ఈ ఓటలు వేసేది. వేసేసాక ఒక 5-6 రోజులు ఉంటే సీగిపోతాయి ముక్కలు. సీగిపోయినప్పుడు ఇది ఇలా కారం కలుపుకొని, కూడా కొంచెం ముక్కలాగా ఉంటది, బాగుంటదిలే. ఇలా సీగిపోయాక కారం కలుపుకొని తాలింపు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు అందుకని మొత్తం కూడా తినొచ్చు. ఈ పచ్చళ్ళన్నీ ఇప్పుడు తాలింపు పెడుతున్నావు. బాగుంది. దెబ్బకాయ పచ్చడి బాగుంది, నిమ్మకాయ పచ్చడి రెండు నువ్వు పెరుగులో వేసుకుని తింటే నాకు ఎంత ఇష్టమో. అది ముక్కలాగానే తింటే ఇష్టం. ఎప్పుడన్నా అంకుల్ గారు టమాటాలు ఇస్తే కూరకి ఎక్కువైపోతే పాడైపోతాయని చిరిగిపోయి కదా కోసేసి ఇలా పెట్టించాను. ఇందులో చెయ్యట్లే మళ్ళీ బాగా పచ్చడి. ఇప్పుడు ఏంటి ఇది? ఎలా చేసి? టమాటా పచ్చడి. అదే ఎలా? టమాటాలు కోసేసి సందకాడు ఉప్పులు వేసేసి తెల్లారి పిండి వేసుకుని అవి ఎండలో వేసేసుకోవాలి. ముక్కలు కొంచెం పచ్చిగా ఎండినప్పుడు మిక్సీ పెట్టేస్తాను. పెట్టేసి ఈ ఓటలో వేసేస్తాను. ఇది కూడా ఓట ఎండలో పెట్టుకోవాలి. ముక్కలు ఎండలో పెట్టుకోవాలి, ఓట ఎండలో. ముక్కలు ఎన్ని రోజులు ఎండలో పెట్టాలి? ఎందుకు 2 రోజులకి ఎండిపోయింది. 2 రోజులు ఎండ ఎక్కువ కదా. 2వ రోజు మళ్ళీ మిక్సీకి బేళ్ళు ఇరిగిపోతాయి, బాగా ఎండిపోతాయని పచ్చిగా ఉండగా మిక్సీ పెట్టేసి ఓటలో వేసేసి ఓట అది కలిపి ఎండలో పెట్టి. అదే మా అమ్మ దగ్గర మిక్సీలు అందుకే పోతాయండి. మా అమ్మకే ఎంత మంచి మిక్సీ ఇచ్చినా పోతుంది. ఈ పచ్చల వల్లే పోతుంది సగం మిక్సీలు. పచ్చడి, బెల్లం. ఇప్పుడు నేను ముందర మావగా పచ్చడి తాలింపు పెడుతున్నా. మావకాయ పచ్చడి తాలింపుకి అన్నిటికి సరిపడా ఎల్లుల్లిపాయలు అవి మొత్తం అన్నిటికి సరిపడా ఎల్లుల్లిపాయ. దీనికి ఎక్కువ పడుతుంది, ఇట్లా తక్కువ ఎల్లుల్లిపాయ. బంద దబ్బకాయ పచ్చడే మా మను చూడండి న్యూగా అయిపోయింది. చూడమ్మా పచ్చడి భలే ఉందే. చెప్పమ్మ. ఇప్పుడు ఈ ఇది
మావుగా పచ్చడి తాలింపు ఓకే వేస్తాను. వెల్లుల్లిపాయ, మెంతులు, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవి తాలింపు వేసేసుకోవడం. తాలింపు. మావకాయ పచ్చడి తాలింపుకి జీలకర్ర వేసుకోకూడదా? ఏ ఎందుకు? నువ్వు వేయవా? పచ్చడి తాలింపు కమ్మా ఎప్పుడన్నా వేసుకుంటే వేరుశనగ నూనె వేసుకో. ఎప్పుడన్నా 2 కాయలు ఉన్నా పాడు చేసుకోకుండా అట్లా పుమ్మి పిచ్చిలో పెట్టుకోండి. ఒకేసారి తాలింపు వేసుకో. ఒకేసారి తాలింపు వేసుకోవచ్చు. తాలింపు సరిపడా నూనె వేసుకుని ఉన్నది పచ్చి నూనె వేసేసుకోవచ్చు. నూనె అంతా మరిగించక్కర్లేదు. ఫస్ట్ మెంతులు వేసుకోవాలా? మెంతులు వేయాలి. కొమ్ములు కొంచెం యాగాలి కదా. ఎల్లుల్లిపాయ వచ్చేస్తే ఇంక యాగం. అందుకని మెంతులు వేసేసి ఆ తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు కొద్దిసేపు ఉంచాలా మెంతులు వేసాక? ఎగుతాయి కదా. అది అదే భయం నాకు. కరివేపాకు వేయంగానే తపాలను వచ్చేస్తుంది. ఎల్లుల్లిపాయ వేసాక పొంగుద్దు. ఎల్లుల్లిపాయ వేసాక వచ్చే వాసన ఎంత ఇష్టమో నాకు. ఏగిన తర్వాత పొంది చేసేసుకోండి అమ్మ. ఎంతకన్నా ఏగేసింది అనుకో చేదు వచ్చేస్తుంది. వచ్చేదిగా ఉంటుంది. ఎల్లుల్లిపాయ కదా అంతే. కింద కట్టుకొచ్చేస్తాను. వెళ్ళండి, మీరు భోజనం చేసేసి వచ్చాను. అన్నా తినొచ్చేయండి లోపల. మళ్ళీ ఆడుతుండ్రు కదమ్మా. సరిపడ్డారండి 3 వాటాలు. చిన్న మాట్లాడుకో. రాయి తిండి కానీ ఏంటంటే తింటున్నా. ఇప్పుడు అది తింటదంట. నువ్వు అది కడిపెత్తే దెబ్బకాయ పచ్చడి తింటదంటది. మంచి వాసన వస్తుందే. కాలుతుందని ఎల్లుల్లిపాయ కదా చేతి కట్టుకు. ఇది ఎంత పచ్చడి కలిపినా లాస్ట్ ఆ ప్లేట్లు ముద్దలే టేస్టే. అవును, అట్లే కూడా అంతే. ఎంత పచ్చడి ఉన్న లాస్ట్ ప్లేట్లో ముద్దలో సూపర్ టేస్ట్ ఉంటాయి. అలానే అక్కడ బూజు వచ్చింది. లేదు, ఉప్పేం ఎక్కువ లేదు. అన్నంలో కలిపేసుకున్నాం. వేసుకోవాలి కదా. తగ్గించేసి ఎక్కువలో అనిపిస్తుంది నాకు. పంచదార ఎలా ఉందమ్మా? దంచుకొని చేస్తుంది కరెక్ట్గా. ఎక్కడ డబ్బాలు కూడా లేవండి బాబా. ఆ డబ్బాలు ఎక్కడ పెద్ద డబ్బాలు బాగుంది. తీపిగా అనిపిస్తుంది. అన్నం తింది కానీ అంకులకి ఇద్దాం. చిన్నదిన వాళ్ళ నాన్నగారికి. ఇది హైదరాబాద్. గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటారు పప్పులు ఉన్నప్పుడు. నేనా భలే చెప్తావు. మనం పచ్చళ్ళే పట్టం. పట్టిదే ఎప్పుడో కానీ ఒకసారి తింటాను. పచ్చళ్ళు తక్కువ తిన్నా బాగోదు. మరి ఇంట్లోకి దెబ్బకాయ దీనికి కొంత ఎక్కి ఉన్నది ఉంచాను. నువ్వే ఫస్ట్. దెబ్బకాయ పచ్చడి మళ్ళీ పెడతా. అది వేస్తాను. కాలుతుందని ఊరు కాలుతుంది. రా పెట్టించుకోండి. చిన్నారి ముద్దంటుందా? అదిగో దానికన్నా నెట్లోనే బెస్ట్ కదా. పక్కన ఫోటో ఓకే. పచ్చడి బాగుంటది. ఎప్పుడు కొట్టింది దాని జ్వరం అంట. తొక్కుడు మావకే అది మెంతులమ్మ. ఏం కాదు. దీనికంటే షాన్కి
మా మనగడకు కూడా ముద్ద పెట్టే. నెక్స్ట్ ఇప్పుడు వేరే పచ్చడి కలుపు. దబ్బకాయ పచ్చడి కలిపినట్టు పొడి వేసుకొచ్చినా పళ్ళు కింద ఓకే. ఇప్పుడు మా అమ్మ దబ్బకాయ పచ్చడి తాలింపేస్తుంది. దబ్బకాయ పచ్చడి తాలింపు చూడండి తల్లిదారు అందరూ. దబ్బకాయ పచ్చడి పెరుగులోకి బాగుంటది. మా షానుమని ఎంత వెయిట్ చేసేస్తున్నారే పచ్చడి ముద్దలు తింటాకే కదమ్మా. అదేదో మామూలు అన్నం కూడా తినొచ్చు కదా. పెరుగన్నం తింటే ఎంత మంచిది. వాళ్ళకి ఇష్టం కదా వేసి పెట్టి అన్నం తింటే పెరుగన్నం తినేస్తారు. ఏం తింటే బాబా రా కొట్టేది ఇప్పుడే మొదలెట్టాను రా. ఇది ఎవరెవరికి? నాకు నీకు నాన్నకే. నీకు ఇష్టమని పెరుగన్నంలో వేసుకుంటానంటావని శ్రావణి ఎక్క ఇచ్చింది మనకి. ఎక్కడ శ్రావణ అక్క ఇచ్చిందా? ఈ కొంచెం పచ్చళ్ళకు కూడా ఒక 50 రూపాయలు అవుతాయేమనే. అవుతాయి. మంచి నూనె కారం అన్నీ వేసుకునేసరికి అవుతాయి. ఇందులో శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంతకులే ఎక్కువ నిలవ ఉండేది కదా. నాకు ఇష్టం ఉండదు. నాకు నచ్చదు, మెత్తగా అయిపోతాయి. నాకు అసలు వెల్లుల్లిపాయలే నచ్చవు ఇందులో. ఇలా పొడి చేసేస్తే బాగానే ఉంటది. ఇందులో కలిసిపోతుంది. సిరిపేస్తాను మామూలు ఆవకాయలు గులు కింద వేస్తారు కదా కూడా సిరిపేస్తాను. మా నాన్న రమ్మనపోయా బాగుందా కారం కారమైనా తాతకి చూపించాలి. నానా ఓయ్ నానా అదంతా ఉప్పు చూడు. దబ్బకే పచ్చడే అమ్మ ఉప్పు చూడమందే. సరిపోయిందా? కారం సరిపోయినాయా? పెరుగన్నం పచ్చడే ఇది. పెరుగన్నంలో నంచుకుని తింటే సూపర్ టేస్టీ ఉంటుంది. ఇప్పుడు దబ్బకాయ పచ్చడి ముద్దలు పెడుతుందండి మా అమ్మ ఇప్పుడు. సో షనమ్మ ఫస్ట్ ముద్ద తిని ఎలా ఉందో చెప్పు నువ్వు. మనువా? మను ఫస్ట్. మండే ఎవ్రీ మండే మా మను బర్త్డే. అసలు మా మంతలికి చిన్ని నోరండి, కొంచెం పెద్ద నోరండి. సూపరా. ఓకే అమ్మమ్మకి చెప్పు. ఉమ్మత్తని పిలువు. ఉమ్మత్త అని పిలువు. సూపర్ ఉందా? ఇంకా షాన్వి సిగ్నల్స్ లెస్ పుల్ల దబ్బకాయ. ఇంకా అమ్మమ్మ చేపల కూర ఉండింది. మనం పచ్చడానికి మీద సరిపోయింది మనకి ఈరోజు. పచ్చళ్ళతోనే కడుపు నిండిపోయింది. నెక్స్ట్ టమాటా పచ్చడి తాలింపేసిందండి మా అమ్మ. ఇంకా అయిపోయినాయి. ఈరోజు మా అమ్మ చేపల కూర ఉండింది కానీ పచ్చళ్ళతోనే అయిపోయింది. మాకు కడుపు నిండిపోయింది. మా మను చూడండి ఎలా వెయిట్ చేస్తుంది ఆ ముద్దల కోసం. ఓకే రేపటి అలా అక్కన అంటది, ఎప్పుడు ఫస్ట్ నువ్వే తినాలా నేను తినకూడదా అంటది. అక్కకే ఇచ్చేయాలి. ఏంటంటారు అది ఇంపార్టెంటా? మరి అక్క పెద్దది కాబట్టి అక్కకే ఇచ్చేయాలి. అది చిన్నపిల్ల కాబట్టి దానికి కూడా ఇవ్వాలి కదా. మామను తెలియట్లేదు వీళ్ళకి. అక్క కదా నువ్వు పెట్టించుకోవచ్చు బందా. ఇప్పుడు చెల్లి బాబు
మన బాబుగాడెవరు మన బాబుగాడెవరు అబ్బో సూపర్ నవ్వకుండానే చెప్తారు వీళ్ళు పాపం ఒక షార్ట్ ఇద్దా షార్ట్ వేసుకొచ్చాను ఇప్పుడు ఎరుగుంది డైట్ చికెన్ తెచ్చుకున్నారు పచ్చడి మొత్తం బాగా తెచ్చింది నాకు ఇష్టమైన అనుకో తెరుతుంది నోరు ఐస్ క్రీములకి పులుపు లేదు సరిపోనియా పులుపు అయితే లేదా అంటున్నారేంటి పులుపు అయితే వేడి చేసేస్తుంది పొద్దు మీకే సరే సరే అయ్య బాబు తినకూడదు అంటుంది కదా టైము 5 o'clock అవుతుందండి. ఇప్పుడు నేనైతే మిషన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ ఒక సారీ అయితే ఉంది. సారీని అయితే ఇప్పుడు స్టిచ్చింగ్కి ఇస్తున్నానండి. గృహప్రవేశం రోజు లోపలికి వెళ్తాం కదా, సో అప్పుడు ఈ సారీ కట్టుకుంటాను. ఇంకొక సారీ ఏమో ఆల్రెడీ స్టిచ్చింగ్కి ఇచ్చేసాను, అదేమో పూజల టైంలో అయితే కట్టుకుంటానండి. ఇప్పుడు ఈ సారీ మిషన్ దగ్గరికి ఇవ్వడానికి దేవి అక్క దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఏ షాను, గుడ్ న్యూస్ చెప్పు. తెలుసా? చెప్పు. అయ్యో దెయ్యం పిల్లలా ఉంది. గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? చెల్లికి మానిటైజేషన్ అయిపోయింది. ఇప్పుడే కంగ్రాట్స్ అని మెయిల్ వచ్చింది. చూడవా? ఏయ్ షన్వి చూడవా? టైం 8 o'clock అయ్యిందండి. ఇప్పటి వరకు అంటే ఒక 1 hour పాటు నేను ఇంగ్లీష్ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను. సో తర్వాత అయితే ఇప్పుడు ఇంకా భోజనం చేసేయాలి త్వరగానే. భోజనం చేసేస్తే 9 o'clock నుంచి 10 o'clock వరకు ఇంటీరియర్ వాళ్ళతో విర్చువల్ కాల్ అయితే ఉంది. అంటే వాళ్ళు ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు, ఎలా చేస్తారు అన్నది మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాము. ఇప్పుడు అది అయితే గూగుల్ మీట్లో ఉందండి మాకు వీడియో కాల్. సో అదైతే మాట్లాడాలి. సో త్వరగా అయితే నేను భోజనం అయితే చేసేస్తాను. నేను చేయడమే కాదు, పిల్లలకి తినిపించాలి, నేను తినాలి. సో ఆ పని అయితే పూర్తి చేసుకుని వచ్చాక వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అమ్మ ఇప్పుడు ఏం వంటలు చేసింది ఏంటి అన్నది మీకు అయితే చూపిస్తానండి. ఫిష్ ఫ్రై, ఇంకా చారు. ఓ లైట్ కట్టే, ఇది ఉంచి అది కట్టే. ఈ లైట్ కట్టేసి ఆ లైట్ ఉంచమ్మా, పిల్లలు తినిపించాలి కదా. ఓకే. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.